ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే ఎంటీఎఫ్ గురించి అయితే తెలుసుకుందామండి. సో మీరు కనుక ఏదైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఆ యాప్లో కనుక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎంటీఎఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. ఇందులో మోస్ట్ ట్రేడెడ్ స్టాక్స్ ఇన్ ఎంటీఎఫ్ అని చెప్పేసి, ట్రెండింగ్ స్టాక్స్ ఇన్ ఎంటీఎఫ్ అని చెప్పేసి డిఫరెంట్గా అయితే మనకైతే కనపడుతూ ఉంటాయి కదా. అసలు ఎంటీఎఫ్ అంటే ఏంది? ఈ ఎంటీఎఫ్లో మనం ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, దీంట్లో రూల్స్ ఎలా ఉంటాయి ఏందనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో స్టాక్ మార్కెట్లో మనకి ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫ్యాకల్టీ అండి. అంటే ఏం లేదండి, జస్ట్ ఏంటంటే మనకు లోన్ తీసుకొని మనము స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని మనం సింపుల్గా ఇక్కడ ఎంటీఎఫ్ అంటామంటాము. సో మన దగ్గర కొంత ఉంది, సో ఇంకా కొంత మనము అప్ తీసుకొని మనము మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని మనం ఇక్కడ ఎంటీఎఫ్, సింపుల్గా చెప్పాలంటే ఎంటీఎఫ్ అయితే అంటాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు జిరోదా కానీ, యాంగిల్ కానీ, అప్స్టెక్స్ కానీ, ఐసిఐసిఐ కానీ, గ్రో కానీ, కొన్ని బ్రోకర్స్లో అయితే మనకి ఈ ఆప్షన్ అయితే కనపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎంటీఎఫ్ కనుక రూల్స్ కనుక చూసుకుంటే, ఫస్ట్ మనం ఎంటీఎఫ్ అనేది అక్కడ యాక్టివేషన్ చేసుకోవాలి. అది డియాక్టివ్లో ఉంటుంది. ఏమైనా డీటెయిల్స్ ఇచ్చేసి మనం అక్కడ యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది అన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే కొంత అమౌంట్ అయితే మనం కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలన్న. నేను మొత్తం లోన్ తీసుకొని నేను మొత్తం స్టాక్లో పెట్టేస్తానంటే కుదరదండి. మనం అట్లీస్ట్ మీరు ఒక 50,000 లేదంటే మీరు ఒక 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అందులో ఒక 25,000 అన్నా మనం పెట్టాల్సి వస్తుంది. రిమైనింగ్ 75,000 అనేది మనం అక్కడ లోన్ కిందనైతే తీసుకోవచ్చండి. సో మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే కంపల్సరీ అండి. మీకు 10-18% అయితే ఉంటుంది. మీకు డిఫరెంట్ బ్రోకరేజెస్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క బ్రోకరేజ్ అంటే గ్రో ఒక తీరుగా ఛార్జ్ చేస్తుంది, యాంగిల్ అని చెప్పేసి అది కూడా ఒక తీరుగా ఛార్జ్ చేస్తుంది. అది మినిమమ్ అయితే ఏంటంటే 10-18% ఉంటుంది అన్నమాట. 12% ఉండొచ్చు, కొన్నిట్లో 15% ఉండొచ్చు, కొన్నిట్లో 10% ఉండొచ్చు. సో మీరు ఏదైతే బ్రోకర్ యూజ్ చేస్తున్నారో అందులో అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఎన్టీఎఫ్ స్టాక్స్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ స్టాక్ అనేది ఒక 20% కన్నా అది ఫాల్ అయిందనుకోండి, సో అది ఆటోమేటిక్గా సెల్ అనేది అయిపోతుంది అనమాట. సో అదొక రూల్ అయితే మీరు చూసుకోండి. ఫ్లడ్ ఛార్జెస్, డీపీ ఛార్జెస్, ట్యాక్సెస్, ఎస్టీటీడీ అని కామన్గా మనము బై చేసినప్పుడు, సెల్ చేసినప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. అసలు ఈ ఎఫ్టీఎఫ్ ఎలా పనిచేస్తుంది అంటే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన విధంగా మీరు ఒక 1,00,000 అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మన దగ్గర డీమార్ట్ అకౌంట్లో 25,000 ఉందన్నమాట. సో ఆ షేర్ యొక్క ప్రైస్ ఏంది, ₹100 ఉంది అంటే మనం ఇక్కడ 25,000 /25 చేస్తే మనకి అంత 250 షేర్స్ మాత్రమే వస్తాయి. బట్ ఇక్కడ మన ప్లాన్ ఏదైతే ఉంది అంటే 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే ఒక 1,000 షేర్స్ అనేది మనము కొనుక్కుందామని చెప్పేసి మనకు ఐడియా ఉంది. సో బట్ మనకి ఉన్న అమౌంట్తో ఇక్కడ 25,000 షేర్స్ వస్తాయి. సో అప్పుడు మనం ఈ ఎంటీఎఫ్ ఆప్షన్ ఎంచుకున్నాం అనుకోండి, సో అక్కడ స్టాక్స్లలో మీకు చూడండి, ఇక్కడ చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మీకు స్టాక్స్ కనుక ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ 3.4 అని చెప్పేసి, లేదంటే అక్కడ 3.7 అని చెప్పేసి మార్జిన్స్ అయితే చూపిస్తాయండి. ఇక్కడ ఒక్కొక్క కంపెనీగా చూడండి, అర్బన్ వచ్చేసి 4.10x అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ మార్జిన్స్ అయితే చూపిస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్టాక్ ఎంచుకున్నాను, దానికి అది మార్జిన్ 4x ఉందనుకోండి, సో మనం ఈజీగా ఇప్పుడు 25,000 కనుక నా డీమాట్ అకౌంట్ ఏదైతే ఉందో, సో అమౌంట్కి మనం ఒక 75,000 అనేది మనకు ఎంటీఎఫ్లో తీసుకుని టోటల్ అనేది మనము 1,00,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తామన్నమాట. సో అప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకి చెప్పినట్టుగా షేర్ ప్రైస్ అనేది 100 ఉంది కదా. సో అప్పుడు మనం 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకుంటే అప్పుడు మనకి ఎంత వస్తాయి, 1000 షేర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మనకి సరే మనము తీసుకున్నాము, ఎంటీఎఫ్లో మనము షేర్స్లో బై చేసాము. బట్ నెక్స్ట్ ఏమవుతుందంటే చూడండి, మీకు ఇక్కడ ఏంటంటే మనము స్టాక్స్లో మనం ఎంటీఎఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము. 2 డేస్ అయిందో, 3 డేస్ అయిందో, 4 డేస్ అయింది. సో బట్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో మీకు చెప్పిన విధంగా 10-8% అనేది ఇయర్లీ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 12% ఇంట్రెస్ట్ ఉందనుకున్నాం, నేను ఏదైతే ఒక బ్రోకరేజ్ ఛార్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రోనో ఏదో ఒకటి చూసుకున్నాను. సో అందులో ఇంట్రెస్ట్ అనేది 12% ఉందనుకున్నాం అంటే మనం 75,000 ఇంటూ 12% వేస్తే మనకు ఆల్మోస్ట్ 9,000 ప్లస్ జిఎస్టీ అనేది ఇయర్లీ పే చేయాలి. నాట్ డైలీ, నాట్ మంత్లీ, ఇయర్లీ అనేది 9,000 అనేది మనము ఆ తీసుకున్న ఎంటీఎఫ్ 75,000 పైన మనం ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో మంత్లీ ఎంత అవుతుంది,
750 డైలీ ఎంత అవుతుంది? 25,000. సో మనము డైలీ 25,000 అనేది సారీ 25 అనేది 25 రూపీస్ అనేది మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. డైలీ కట్ అవుతుంది అనమాట. అమౌంట్ అనేది డైలీ వైజ్గా మీకు కట్ అయిపోతుంది. సో చూడండి, అది బాగానే ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, డైలీ మీరు ఒక 30 రూపీసో 25 రూపీసో మీరు లోన్ కూడా కడుతున్నారు. సో ఇక్కడ ఆ షేర్ యొక్క ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పెరిగింది అనుకుందాం. మీరు 100 రూపాయల దగ్గర కొన్నారు, 120 రూపీస్కి పెరిగింది అనుకున్నాం. అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ₹1,00,000 నుంచి 1,20,000కి అవుతుంది. అక్కడ మనకి 20,000 అనేది ప్రాఫిట్ వస్తుంది. సో అక్కడ మనం 1 మంత్ హోల్డ్ చేసాం అనుకుంది. 1 మంత్ హోల్డ్ చేస్తే మనకి 20,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 750 ప్లస్ జిఎస్టీ అంటే ఒక 85 రూపీస్ అయితే మనకైతే కట్ అవుతుంది అనమాట. సో రిమైనింగ్ సరే ఒక 1000 రూపీస్ కట్ అయినా ఆల్మోస్ట్ మనకు ఒక 19,000 అనేది ప్రాఫిట్గా అయితే ఇక్కడైతే మిగులుతుంది అనమాట. సో లేదు, అదే 1 మంత్లో ఫాల్ అయింది అనుకోండి, ఆ స్టాక్ యొక్క ప్రైస్ 100 రూపాయల నుంచి 80కి వచ్చింది అనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ₹1,00,000 నుంచి 80,000కి అవుతుంది. 80,000లో కంపెనీ వాళ్ళది ఎంత అంటే మనం తీసుకున్నది ఎంత ఎంటీఎఫ్ నుంచి అంటే 75,000, అంటే మనది ఉంది ఇంకా 5,000 మాత్రమే ఉంది మన అమౌంట్. సో ఇక్కడ 20,000 లాస్ అవుతాం కాబట్టి సో మనకి ఇంట్రెస్ట్ కూడా ఆల్మోస్ట్ 750 ప్లస్ జిఎస్టీ సేమ్ జిఎస్టీ అనేది కట్ అవుతుంది 85 రూపీస్. సో దగ్గర దగ్గర మనం ఎంత పే చేయాల్సి వస్తుంది అంటే ₹20,885 అనేది పే చేయాల్సి వస్తుంది. సో అప్పుడు సో మన దగ్గర ఉన్న 25,000లో ఆ 20,000 పోతే మనకి ఎంత మిగులుతుంది? 4,000. అంటే దగ్గర దగ్గర మనం 16,000 అనేది లాస్ అవుతాం. ఒకవేళ మనం కనుక మీకు చెప్పాను కదా, 20% కన్నా ఎక్కువ ఫాల్ అయింది, 20% కన్నా ఎక్కువ ఫాల్ అయింది అనుకుంటే ఆటోమేటిక్గా ఎంటీఎఫ్ స్టాక్స్ అనేది ఆటోమేటిక్గా సెల్ అయిపోతాయి అన్నమాట. సో దాన్ని మనం ఏం చేయాలి? మీకు 17%, 16%, 15% ఉన్నా కూడా మనం ప్లెడ్జ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఎప్పుడైతే 20% ఫిగర్ అనేది వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏవైతే స్టాక్స్లో పెట్టారో అవి అనేది మీకు సెల్ అయితే అయిపోతుంది అనమాట. సో మీకు ఇక్కడ ఎంత మీకు ఎంత మీకు గెయినింగ్ ఉన్నా, ఎంత ఫాల్ ఉన్నా, సో మీకు ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ అయితే మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది రిస్క్తో కూడుకున్నదే, బట్ మంచిగా యూజ్ చేస్తే కూడా మనం మంచిగా గెయిన్ అవుతాము. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.